పత్రిక మీడియా ఎవడన్నా నిజంగా అయితే. కాకపోగా ఒకరోజు కథ రాసి బురద వేసేస్తే లిక్కర్ స్కామ్ ఉంది అని చెప్పాలంటే దానికి పరిచయమని ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర పొలిటికల్ యాక్టివ్గా ఉంటే వేసేయడం, ముద్ర వేసేయడం. ఈ అదే పనిగా పెట్టుకొని ఇది చేస్తున్న వీళ్లకు ఎట్ట సమాధానం చెప్పాలని కూడా అర్థం కావట్లా. దీనికి సంబంధించే ఆ స్టోరీ బిల్డ్ చేయడంలో భాగంగా వాళ్ళు అనుకుంటే 2 రోజులు టకటకటక నడిపేస్తారు. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఏదో ఒకటి ఫోటో ఉన్నా సరే. ఆ మధ్య వెంకటేష్ నాయుడు అని ఒక ఆయన తీసుకొచ్చారు దీంట్లోనే, మీ అందరికీ గుర్తుంటుంది. 2 రోజులు అనుకుంటా వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి క్లోజు, ఇంకా ఇటువైపు ఎవరికో క్లోజ్ అని వెతికితే దాంట్లో అందరికీ మీడియాలో దొరకడం మొదలుపెట్టాయి. చంద్రబాబు నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, లోకేష్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, రామ్మోహన్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, వెంకయ్య నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, ఆ వెంకటేష్ నాయుడు అని ఆయనకు. అవన్నీ పెట్టేసరికి మళ్ళీ నోరు మూసుకొని దాని నుంచి మళ్ళీ పక్కకు 4 ఖర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న, ఆయన రచ్చబండ మీదనో అన్న చెట్టు కింద కూర్చొని కాలక్షేపానికి ఊబుసుకోక ఏమైనా కామెంట్ చేసుకుంటా తనకు బుద్ధి పుట్టినట్టు మాట్లాడుకునేవాడైతే దట్ ఇస్ ఓకే. మన దురదృష్టవశాత్తు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తనకు తానే 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునేవాడు. నువ్వు చేసే ఈ ఇన్వెస్టిగేషను, నువ్వు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చేసిన ఒక ఇన్వెస్టిగేషన్ టీము, దాని పని రోజుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు ఈ పొదువునివి చిల్లర కథనాలతో కూడినవి, అసత్యాలతో కూడినవి, అర్ధసత్యాలతో కూడినవి కథనాలు ఇచ్చి వాటి బ్యూరోల కింద పనిచేయడం అనేదాన్ని నువ్వు వాటి మీద డిపెండ్ అయ్యి రాజ్యం నడపడము, పాలన చేయడము, రాష్ట్రాన్ని ఇంకోటి ఏదో చేయాలని చేస్తున్నానని చెప్తే అంతకంటే అబద్ధమే ఉంటుంది. సో ఫస్ట్ నా క్లారిఫికేషను నేను చెప్పదలుచుకున్నది, సజ్జల భార్గవకు సంబంధించి ఈరోజు వేసింది పూర్తి అసత్యం, అబద్ధం. స్కామ్తో సంబంధం, అసలు స్కామే లేదు. స్కామ్తో సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ వాటికి సంబంధించి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వెతకడంలో భాగంగా ఒక కంపెనీ ఫ్లోట్ చేశారు. అది ఏమి టేకప్ కాలేదు, యాక్టివిటీ టేకప్ చేయలేదు. దట్ వాజ్ అన్ ఐడియా. కాబట్టి దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు, ఇలాంటి ట్రాన్సాక్షన్ లేదు. లీవ్ అలోన్ ఏదో వాటి ఏమంటారు మన ఇంకొకటి ఎవడు దీనిలోకి సంబంధించిన అమౌంట్స్ దీని ద్వారా పోవడం అటుంచి దానికి అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ లేవు. దట్స్ వన్ పార్ట్. మరి రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీ పత్రికలకు, ఆ సెక్షన్ ఆఫ్ మీడియాకు రోజు ఫస్ట్ పేజీ నిండా పెద్ద పెద్ద ఐటమ్స్ ఇవే వేసుకుంటే వాటి మీదే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రియల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరైనా రైజ్ చేస్తే వాటి మీద ఎదురుదాడి చేయడం మొదలు పెడితే ఇంకా దాన్ని రాజకీయం అనాలనా లేక దాన్ని ఒక భయంకరమైన దాన్ని ఏమంటాము విషపూరితమైన దుర్మార్గపు దాన్ని అసాంఘిక వ్యవహారము కార్యకలాపనాలను అందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు ఉన్న పొజిషన్ తనకు ఇష్యూస్కు అడ్రస్ చేయాల్సింది పోనిచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఒక డైవర్షన్ పాలిటిక్స్లో పార్ట్గా ఏదైతే ముందు నుంచి మేము చెప్తున్నామో ఆయన వచ్చిన గత ఏడాదిన్నరగా మొదలుపెట్టిన దాంట్లో అడ్డగోలుగా ఓపెన్గా బరి తెగించి కళ్ల ముందున్న నిజాన్ని కూడా అసత్యంగా అబద్ధంగా చూపించే దాంట్లో పరాకాష్ఠగా నిన్న మాట్లాడిన మాటల్లో మనకు కనపడతాయి. గత నెల రోజులుగా తీసుకుంటూనే వరుసగా రోజు రోడ్డు ఎక్కుతున్న వివిధ సెక్షన్స్ పబ్లిక్లో నుంచి సమస్యల మీద వాళ్ళు ఫిజికలీ ఛాలెంజ్డ్ దివ్యాంగులు కావచ్చు, లేదా రైతులు కావచ్చు, లేదా డిఎస్సి రిలేటెడ్ వాళ్ళ సమస్యల మీద వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులు, ఇది ఏదేని లేకుండా ఏదో ఒక సమస్య మీద రోజు రోడ్డు ఎక్కాల్సి వస్తుంది, పరిష్కారం మాత్రం దొరకట్లా. వీటన్నిటినీ నుంచి దృష్టి మళ్లించడానికి ఏదో ఒకటి రోజు ఈయన కానీ ఈయన మంత్రులో కొడుకో వీళ్ళు ఉల్టా ఎదురుదాడి మొదలుపెట్టారు. దానిలో పరాకాష్ఠగా నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో
ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మీ పాలన వచ్చాక పుండు చేయడం కాక పుండు మీద కారం రాసి రుద్దడం ఎటువంటిదో కూడా చంద్రబాబు నాయుడు చూపించారు. డైవర్షన్ అనేది ఏ లెవెల్కు పోతుందంటే సమస్యల మీద గొంతెత్తితే మీరంతా ఫేక్ ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియా అడ్డం పెట్టుకో. సోషల్ మీడియా అనే దానికి తనే మొత్తం సోషల్ మీడియాని యాంటీ సోషల్ మీడియా కింద, ఒక ఆర్గనైజ్డ్ యాంటీ సోషల్ మీడియా కింద తయారు చేయగలిగిన చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు ఈరోజు నిజాల్ని వెలికి తీసో లేకుంటే వాస్తవాలు ఇట్టున్నాయని చూపే ప్రయత్నము ఎవరు చేసినా వాటి మీద ఉక్కుపాదం మోపి ఏ రకంగా మిమ్మల్ని ఇచ్చేస్తాననేది ఓపెన్గా చెప్పి బెదిరిస్తున్నాడు. ఏది రియల్ టైం జరుగుతుండగా సంవత్సరం క్రితం అయితే మర్చిపోతారనుకోవచ్చు. నిన్న మాట్లాడే మాటల్లో రైతులకు సంబంధించి ఆయన అన్నది, ఆ తర్వాత యాక్చువల్ వాస్తవాలు అనేవి కూడా చూపిస్తా. ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లేదా మీ ఇష్టానుసారం అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ అలాంటి వాళ్ళని ఏం చేయాలో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది దేని గురించి ఆయన మాట్లాడాడు అంటే యూరియా సంబంధించిన ఆ ఫోటో ఉందా? యూరియాకు సంబంధించి రైతుల కష్టాలు అనేది వచ్చింది. దాని మీద యాక్చువల్ అయితే ఐ థింక్ ఫేక్ అని పెట్టాడు. ఫేక్ అని పెట్టి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తే అది ఇది ఆ పైన అంతా దానికి ఫేక్ అని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ మీద ఫేక్ అని పెట్టి ఇది ఏంటి రైతులు ఇది ఫేక్ అంట. అంటే ఎంత గుండె ధైర్యం అతనికి, ఎంత బరితెగింపు చంద్రబాబు నాయుడు గారికి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ లేదా మొన్న జరిగిన ఇన్సిడెంట్ దానికి సంబంధించి బయటికి రాగానే ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నిన్న జరిగింది. నిన్న ఎక్కడ జరిగింది? లంకపల్లి గ్రామం, ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో జరిగినది నిన్న జరిగిన దాన్ని ఒరిజినల్ పిక్చర్ను ఆయన నిన్న సాయంత్రం ఫేక్ అని పెట్టగలిగాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఎత్తి చూపితే దాన్ని అది ఫేక్ అనగలిగాడంటే ఎంత బరితెగించిండాలి. ఆ రైతులు ఉన్నారు, ఈయన సీఎంగా మాట్లాడిన మాటలు అందరిలోకి వెళ్తుంది. అంటే తనను ఎవ్వరూ క్వశ్చన్ చేయలేరు, తను ఏది చెప్తే అది చెల్లుతుంది అనుకోబట్టేగా, తాను పచ్చి అబద్ధం చెప్పినా సరే నిజం అవుతుందని గట్టి నమ్మకం ఉండబట్టేగా చంద్రబాబు నాయుడుకు. ఏదైతే వాస్తవమో దాన్ని ఫేక్ అని దబాయిచ్చి గుడ్లూరిమి మీ తమాషాలు చేస్తానరా, మీ అంతు చూస్తానని బెదిరించి అనగలుగుతున్నాడంటే వాస్తవాన్ని, ఆయన మీద ఆయనకు ఎంత నమ్మకం పెరిగిండాలా? అసలు ఫేక్ దీన్ని ఎవడు ప్రచారం చేస్తున్నాడు? మీరు వాస్తవాలు చూపించే వాళ్ళను ఫేక్ ప్రచారం చేసేవాళ్ళుగా, వాస్తవాలను కళ్ళ ముందు కనపడే వాటిని ఫేక్ న్యూస్గా, ఇవి బయటికి తెచ్చిన వాళ్ళందరినీ కట్టడి చేయడానికి ఒక చట్టం చేయాలనేంత వరకు ఆలోచించేంత దుర్మార్గపు దీనికి పోతున్నాడంటే చంద్రబాబు నాయుడు. అంటే ఏమనుకుంటాడు నాకు అర్థం కావట్లా. మొత్తం అందరినీ తీసి అరెస్టులు చేసి లోపల వేస్తాడా క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఘంటసాల లంకపల్లి అక్కడికి వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి ఇది ఫేక్ అని చెప్పిస్తాడేమో తెలియదు. ఎందుకంటే లేకపోతే కేసులు పెట్టి లోపల పడేస్తూ ఉంటారుగా. అది కూడా జరిగిందంట. వచ్చారు ఈరోజు ఇంకో దగ్గర ఎక్కడో పామర్రు అనుకుంటా,
ముత్తేవి అది కూడా చూపిస్తాను. అంటే తన అడాసిటీ, తన బరి తెగింపు ఎక్కడి నుంచి ఎంత లెవెల్కి పోయిందంటే ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి. ఎవడైనా నోరెత్తి తొక్కేస్తా. బహుశా పూర్వకాలంలో ఎవరో డిక్టేటర్లు అంట, వాళ్ళు కూడా అట్టుంటారని నేను అనుకోను. ఉండగలిగి ఉంటారని అయితే నేను అనుకోను. ఉంటారు ఎక్కడో నాటు రకం ఊర్లలో, పల్లెల్లో, మనకు ఎక్కడ రిమోట్ అంటే చట్టానికి కానీ న్యాయానికి కానీ అందుబాటులో లేని వాళ్ళు అలాంటి చోట దొరతనం చూపించి చేసేవాళ్ళు చేయొచ్చాము దుర్మార్గంగా. అది కూడా ఆ కాలాలు పోయినాయి. ఈయన ఓపెన్ మైక్ పెట్టుకొని మీ కెమెరాలన్నీ పెట్టించుకొని తర్జని చూపిస్తా బెదిరిస్తాడు. మీ అంత చూస్తానని ఎవరిని? రైతులను లేదా వాళ్ళ పక్షాన్ని నిలబడే వాళ్ళను. మరి అవి ఇది ఫేక్ అని అంత నిన్న జరిగిందనే చూపించాడు. మరి ఇవన్నీ వరుసగా ఉన్నాయి. వీటన్నిటిని చూడండి, అందరూ చూడండి. ఇవన్నీ ఫేకా ఈరోజు జరుగుతున్నాయి. ఇంకా ఇది వరుస పెట్టి చూపించండి సార్. ఇది అదేనా? అదే అనుకుంటాను. ఇప్పుడు ఏదైతే ఆయన ఫేక్ అంటాడో ఆ లంకపల్లి విలేజ్ ఇది ఫేక్ అంట. ఇది ఎవడన్నా షూటింగ్ ఆర్గనైజ్ చేయగలరా? నెక్స్ట్ ఇదే అదే అనుకుంటా, దాని ఇదే ఎక్స్టెన్షన్ సేమ్ ఇది. ఇవన్నీ వరుసగా రకరకాల ప్లేసెస్లో. కుప్పం ఇది అక్కడేనా? కుప్పంది. కుప్పంలో చూడండి. మరి ఆయన కాన్ఫరెన్స్ అది ఫేక్ అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ఆర్గనైజ్ చేసి షూటింగులు పెట్టి రైతుల వేషాలు వేసి ఎవడో ఆ మధ్య ఛానల్లో కూడా అంటున్నాడు. వాళ్ళ ఛానల్లో, ఏ ఛానల్లో, దాంట్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినప్పుడల్లా ఒక 15,000 మందిని డబ్బులు ఇచ్చి బయట నుంచి మొబిలైజ్ చేస్తున్నట్ట. అందులో ముసలి వాళ్ళు ముత్తగా కూడా ఉంటారంట. చెట్టచాట నుంచి ఎగురుకుంటా బయటకు ఒకడు వస్తాడంట, కుంటుకుంటూ ఒకడు వస్తాడంట, కళ్ళనీళ్ళు కార్చుకుంటూ ఒకడు వస్తాడంట. ఒక షూటింగ్ ఆ లెవెల్లో ఆర్గనైజ్ చేయగల కెపాసిటీ వైఎస్ఆర్సీపీకి ఉందని అనేస్తాడు. బహుశా ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఆర్గనైజ్ చేసిన సెట్టింగులు పెట్టి షూటింగ్లు ఆర్గనైజ్ చేశారని ఆయన అనాలనుకున్నాడేమో తెలియదు. కానీ ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే రోడ్డు మీద పడినారు, క్యూలలో నిలబడినారు, పొద్దున పోతే రాత్రి కూడా దొరకట్లా, యూరియా దొరకట్లా, రైతులు నానా చోట్ల పడుతున్నారు. వాళ్ళను రోడ్డు మీద పడేసి పైగా నువ్వు రోడ్డు మీద లేవు, నువ్వు సుఖంగా ఉన్నావు, నీకు యూరియా బాగా దొరుకుతుంది, ఇదంతా దుష్ప్రచారం అని వాళ్ళకే చెప్తున్నాడు, రైతులకే చంద్రబాబు నాయుడు. ఇవన్నీ అవే. ఇవన్నీ ఇదే ఇది అలా తర్వాతది ఇది నిన్నటిది ఇదే అక్కడ చిలముత్తి ఇదేనా? ఇది ఇది నిన్నటి ఇన్సిడెంట్ ఇదా? చినముత్తేవి రోడ్డుపై బైఠాయించిన రైతులు యూరియా పంపిణీ చేయాలంటూ ఆందోళన. ఇది కోడూరు మండలం అవనిగడ్డ కోడూరు దేవరాపల్లి అండ్ ఏలూరు జిల్లా కోఆపరేటివ్ సొసైటీ, తాళ్లపూడి మండలం, గజ్జరం దేవరపేట, చిత్తూరు జిల్లా సదు మండలం. టోకెన్లు చూపిస్తున్నారు. రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద, సోమందేవపల్లి పి టాక్స్ వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు. డిసిఎంఎస్ ఎరువుల కౌంటర్ ఎక్కడో ఇది ఏలూరు జిల్లా డిసిఎంఎస్ దగ్గర డోర్లు కొడుతున్నారు. ఇది లాస్ట్ది. నిన్న ఏదైతే ఆయన మెన్షన్ చేసి కూడా మాట్లాడినట్టున్నాడు దాని మీద, ఏది రైతులకు సంబంధించి దాన్ని మెన్షన్ చేస్తూ మాట్లాడి, చినముత్తేవి పామరు కదా, చినముత్తేవిలో లారీని అడ్డుకున్న వారిలో జనసేన టీడీపీ కార్యకర్తలు. ఇది మా సాక్షాత్తు ముఖ్యమంత్రి తన ఏ స్థాయికి దిగజారిపోయినాడంటే, మన ఆ రోజు 2వ తేదీ రాత్రి
లారీ అక్రమంగా పోతోంది అని తెలిసి రైతులందరూ పోయి దాన్ని అడ్డం పడి ఆపితే లారీ వాడు డ్రైవర్ పారిపోయినాడు. పోలీసులు వచ్చారు అక్కడ అందరూ ఉన్నారు.